హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు చూడబోతున్న వీడియోలో నేను నల్లమల అడవుల్లో మేము చేసిన సాహసం పార్ట్ 1 అని చెప్పి ఒక వీడియో చేశాను కదా. ఇది పార్ట్ 2 అండి. అది మేము కరివేపాకు కోసుకొచ్చాము అప్పుడు సాహసం చేసి అని చెప్పాను కదా. అది మేము రిటర్న్ వచ్చేటప్పుడు శ్రీశైలం నుండి రిటర్న్ ఊరికి వచ్చేటప్పుడు కరివేపాకు అనేది కోసుకొచ్చాము. వెళ్ళేటప్పుడు అయితే మాత్రం మాకు అక్కడ ఒక జింకను అప్పుడే పులి కానీ సింహం కానీ ఆ రెండింటిలో ఏదో ఒకటి చంపింది అంటున్నారు. ఆ రెండింటిలో ఒకటి చంపి అప్పుడే తిని ఫ్రెష్గా ఉందండి. అదైతే మాత్రం చనిపోయి ఫ్రెష్గా ఉంది. పొదల మాటకు ఇప్పుడే వెళ్ళింది అని అన్నారు. అటువంటి బాడీ దగ్గర మేము సెల్ఫీస్ దిగాము. అదొకటి మేము చేసిన సాహసం అండి. కానీ అలా చేయకూడదు, అసలు అలా చేయకూడదు. మనకేంటంటే యాంగ్జైట్మెంట్గా ఉంటుంది, మనం ఎప్పుడు చూడం కదా అలాంటివి చూసినప్పుడు. కానీ ఏముంది, ఆ పొదల చాటున ఉన్న పులి కానీ సింహం కానీ మన మీద అటాక్ చేయొచ్చు. అలాంటి పనులు అస్సలు చేయకూడదండి. మనం ఒకవేళ పిల్లలు చూద్దాము అని అన్నా కూడా మనం పెద్దవాళ్ళం వద్దు అని చెప్పాలి. అటువంటిది మేమే వెళ్ళి చూడటం, సెల్ఫీలు దిగటం అలా చేశాము. అలాంటి ప్రమాదకరమైన పనులు మీరు మాత్రం ఎప్పుడు చేయొద్దు. కానీ కొంచెం అనిపిస్తుంది, కానీ అలాంటివి చేయకూడదు. ఇప్పుడు వచ్చేసి ఇది ఘాట్ రోడ్ అనమాట. నేను ఫస్ట్ వీడియోలో మొత్తం అంతా శ్రీశైలం టూర్ మొత్తం చూపించలేదని చెప్పి ఇప్పుడు మీకు కొంచెం అక్కడొకటి క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నాను. ఘాట్ రోడ్లో వెళ్తుంటే మాత్రం అసలు చాలా భయంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షాకాలం అస్సలు వెళ్ళకూడదండి, ఎందుకంటే ఘాట్ రోడ్లో ఆ రోడ్లన్నీ జారుతూ ఉంటాయి. వెహికల్స్ ఒకదాని తర్వాత ఒకటి వరుసనే ఉండటం వలన అవి స్లిప్ అయ్యి ఒకదాని మీద ఒకటి స్లిప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వర్షాకాలం అంత సేఫ్టీ కాదు ఘాట్ రోడ్లో ప్రయాణం అనేది. కొంచెం డ్రైవింగ్ బాగా వస్తే కనుక పర్వాలేదు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ ఆ ఫారెస్ట్ ఏరియాలో వర్షం పడితే కనుక అసలు బాగా విపరీతమైన వర్షం పడుతుందంట. మేము వెళ్ళింది కూడా వర్షాకాలమే, విపరీతమైన వర్షాలు పడుతున్నాయి ఆ టైంలో. ఫారెస్ట్లో అయితే వర్షం అసలు మబ్బు ఎక్కడ ఉంది, కింద భూమి ఎక్కడున్నది అనేది కూడా కనిపించదండి. అంత వర్షం మధ్యలో మొత్తం కమ్మేస్తుంది. ఇది బ్రిడ్జ్ దగ్గర చాలా బాగుంటుందండి. అందరూ చూడదగ్గ ప్రదేశం శ్రీశైలం అనేది. మాకు మాత్రం ఇయర్లీ వన్స్ తప్పనిసరిగా వెళ్ళాల్సిందే. మాకు అలా వెళ్ళకపోతే కనుక, మన ఊరు వెళ్ళకపోతే ఎలా మనం మిస్ అవుతామో అక్కడ రిలేటివ్స్ని, అలాగే శ్రీశైలం వెళ్ళకపోతే కనుక మనకి సాక్షాత్తు జగన్మాత ఆ పరమశివుని అనుగ్రహం కూడా మనకి లభించకపోతే మాకు చాలా బాగా అనిపిస్తుందండి, బాగా బాధగా ఉంటుంది. కాబట్టి మేము ఎవ్రీ ఇయర్ వెళ్ళాల్సిందే, పుట్టింటికి వెళ్ళినట్టుగా అనిపిస్తుందండి. ఎందుకంటే అక్కడున్న సత్రం కానీ అన్నీ కూడా చాలా బాగుంటుంది. సత్రంలో మేము కనీసం 2-3 రోజులు అంటే చాలా తక్కువే. 2-3 రోజులు అయితే మినిమం ఉండాల్సిందే, మ్యాక్సిమం వారం లోపు. మినిమం 2-3 డేస్లో అయితే తప్పనిసరిగా ఉంటాము. శ్రీశైలం అంటే చాలా బాగా ఇష్టం, మా అందరికీ చాలా బాగా ఇష్టం. ప్రతి సంవత్సరం వెళ్ళాల్సిందే. అక్కడ సత్రంలో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, హోమ్లీ ఫుడ్. అక్కడ మాత్రం ప్యూరు మనం ఇంట్లో వండుకుని తిన్నట్లుగానే ఉంటుంది. కాబట్టి హెల్త్ ఏమీ ఖరాబ్ అవ్వదు. చక్కగా రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. శ్రీశైలం మొత్తం ఒక రౌండ్ వేస్తాము, మొత్తం ఊరు మొత్తం తిరగటము, అక్కడ టూరిజం ప్లేసెస్ మొత్తం చూడటం. ప్రతి సంవత్సరం చూసిందైనా సరే ఏదో చూడాలి బాగా. ఈ సంవత్సరం ఎలా ఉంది అనే ఎగ్జైట్మెంట్తో చూస్తూనే ఉంటాము. మీలో ఎంతమంది శ్రీశైలం వెళ్ళారు, ఎంతమంది వెళ్ళలేదు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. వెళ్ళని వాళ్ళకైతే నేను ఇచ్చే సలహా ఏంటంటే, శ్రీశైలం అనేది చూడవలసిన ప్రదేశం అండి. ఎందుకంటే జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకోవటం అనేది మనకి పూర్వజన్మ సుకృతమే. భ్రమరాంబ అమ్మవారు కూడా అమ్మవారిని దర్శించుకుంటే సాక్షాత్తు మన అమ్మని దర్శించుకున్నట్లే అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు అమ్మవారి దగ్గరికి, అయ్యవారి దగ్గరికి వెళ్ళి మీకు తీరని కోరికలు కనుక ఏమన్నా ఉంటే స్వామి అమ్మవార్ల దగ్గర కనుక మీరు ఒకసారి చెప్పుకుంటే చాలండి, అవి త్వరలో తీరుతాయి. ఇది నాకు చాలా సందర్భాల్లో జరిగిన
ఒక అనుభవం. అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏదైనా ఒక దైవాన్ని నమ్మి ఆ దైవం మీద భారం వేస్తే గనక మన మన బరువు బాధ్యతలు మొత్తం ఆ దైవానికి వదిలేస్తే తప్పనిసరిగా ఆ దైవం అనేది మన కోరిక తప్పనిసరిగా తీరుస్తుందనేది నా నమ్మకం. అక్కడ ఖాళీ ప్లేస్లో కార్లు ఉన్నాయి కదండి. అప్పుడు మా వారు ఒక సెటైర్ వేశారనమాట. కృష్ణానదిలో నీళ్లుండాలి, నీళ్లున్నప్పుడు కప్పలు కుప్పలు తెప్పలుగా ఉంటాయి. కానీ ఇప్పుడు కృష్ణానదిలో నీళ్లు లేవు కాబట్టి కార్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి అన్నారు. పెద్ద జోకు, బాగా నవ్వొచ్చింది. నిజమేనండి. ఖాళీ ప్లేస్ అంతా మొత్తం కార్లతో నింపేశారు. ఎందుకంటే అక్కడ నీళ్లు లేవు కాబట్టి మొత్తం కార్లు పెట్టేశారు. ఇది బ్రిడ్జి, 2 కొండల మధ్య బ్రిడ్జి, చాలా బాగుంటుంది వ్యూ. శ్రీశైలేశ్వని స్మరణం సర్వపాపహరణం. నిజంగా ఆ శ్రీశైల మల్లికార్జున స్వామిని కనుక స్మరించినట్లయితే మన సర్వ పాపాలు కూడా దూరం అయిపోతాయండి. ఇది నా ఒక్కదాని నమ్మకం కాదు, చాలామంది భక్తులు కూడా అదే నమ్మకంతో వస్తారు. కర్ణాటక నుండి బాగా ఎక్కువ వస్తారు, ఆంధ్ర నుండి, తెలంగాణ నుండి, చుట్టుపక్కల అన్ని ప్లేసెస్ నుండి వస్తారు. ఎందుకంటే శ్రీశైలం మన భూమండలంలోనే మధ్యలో నడిబొడ్డు లాంటిది శ్రీశైలం. అటువంటి శ్రీశైల దర్శనం మీకు గనక వీలుంటే తప్పనిసరిగా చేసుకోండి. శ్రీశైలంలో కూడా మొత్తం ఊరు కూడా చాలా బాగుంటుందండి. అది ఒక పల్లెటూరు టైప్లోనే ఉంటుంది. కానీ అక్కడ గుడి ఉండటం వల్ల కొంచెం ఇప్పుడు టౌన్ లాగా చేశారు. అయినా కూడా చాలా బాగుంటుంది, వ్యూ చాలా బాగుంటుంది. ఎవరికి ఉండటానికి తగ్గట్టుగా వాళ్ళకి సత్రాలు ఉంటాయండి. అన్ని రకాల సత్రాలు ఉంటాయి. మనకి ఏదైతే సత్రం మన కంఫర్ట్ని బట్టి మనం చూస్ చేసుకుని, అంటే అక్కడ సత్రాలు డివైడ్ చేసి ఉంటాయి అన్నమాట. ఎవరికి సంబంధించిన సత్రంలో వాళ్ళు తీసుకుని రూమ్స్ అయ్యి ఉండాలి. ఆ సత్రాల్లో ఉండాలంటే కూడా మనకి ప్రూఫ్స్ ఉండాలండి. కాబట్టి ఎవరికి సంబంధించిన సత్రంలో వాళ్ళు ఉంటే కంఫర్ట్గా ఉంటుందని చెప్పి అలా సత్రాలు కట్టారు. ఇది సత్రం దగ్గరికి వెళ్ళే దారండి. ఇక్కడ చాలా బాగా డౌన్ ఎక్కువగా ఉంటుంది, చాలా స్లోగా వెళ్ళాలి ఇక్కడ. నేను వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి కొంచెం ఫాస్ట్గా పెట్టాను. అందుకు మీకు కొంచెం స్పీడ్గా కనిపిస్తుంది, కానీ చాలా స్లోగా వెళ్ళాలి. ఎందుకంటే అంత పెద్ద డౌన్ అన్నమాట, చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ డౌను. ఇది డ్యామ్ దగ్గర కూడా చాలా వీడియోస్, సెల్ఫీస్ అన్నీ దిగాము. మేము డ్యామ్ దగ్గర ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళేటప్పటికి, అడవిలోకి వెళ్ళేటప్పటికి అప్పటికే ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది. ఇది సత్రం దగ్గర అండి. సత్రం దగ్గర అయితే చాలా బాగుంటుంది. మనం భోజనాలు అవి చేసిన తర్వాత కూడా చాలాసేపు కూర్చోవచ్చు, అందరూ చాలా రిలాక్స్ అవుతూ ఉంటారు. మేము కారుకి అక్కడ అమ్మవారు అక్కడ ఓం నమ శివాయ అని చెప్పి ఇలా పెయింట్లు వేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి అది ఉపాధి అని చెప్పి మేము ఏదైనా ప్లేస్కి, టెంపుల్స్కి కానీ ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ వాళ్ళు ఉపాధికి ఏదో ఒకటి మనం హెల్ప్ చేయాలని చెప్పి, ఏదో ఒకటి మనకి అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి అలా పెయింట్లని అవని ఇదని ఏదో ఒకటి తీసుకోవటం, వాళ్ళ దగ్గర వస్తువులు తీసుకోవటం. వాళ్ళ దగ్గర మేము బార్గింగ్ అనేది చేయమండి. ఎందుకంటే వాళ్ళు దేవుడి పేరు చెప్పి వాళ్ళు అమ్ముకుంటున్నారు కదా, వాళ్ళకి ₹1 ఆ దేవుడు ఇచ్చినట్లుగా వాళ్ళు ఫీల్ అవుతారు. మనం హుండీలో వేసినట్లుగా మనం అనుకుని అట్లా ఫీల్ అవుతాము. అందుకు బార్గింగ్ చేయటం కానీ, ఏదైనా వస్తువు వాళ్ళు ఎంత రేట్ చెప్తే అంత తీసేసుకుంటాము. అలాగే కార్కి పెయింటింగ్ కూడా, అది కార్ పెయింటింగ్ అనేది మనం మళ్ళీ రిటర్న్ మన ఊరికి వచ్చి చూసుకున్నా కూడా అది మనం శ్రీశైలంలో వేయించుకున్నామని చాలా రోజులు ఆ పెయింటింగ్ అలాగే ఉంటుంది. మనకి ఫ్రంట్ గ్లాస్కి చూడటానికి ఇబ్బందిగా లేనంత వరకు కూడా ఉంచుకోవచ్చు. లేదు ఇబ్బందిగా ఉంది అంటే కనుక అప్పుడు మనం క్లీన్ చేసేసుకోవచ్చు.
అక్కడ సీనరీస్ అయితే చాలా బాగుంటాయి. అడవి, దట్టమైన అడవి చూస్తున్నారు కదా. ఇది కరివేపాకు మొక్కలు. ఒక్కొక్క వృక్షానికి సంబంధించిన కొన్ని వందల ఎకరాలు ఆ అడవిలో ఉంటాయంటండి. ఇప్పుడు కరివేపాకు కనుక ఉంటే ఒక 100 ఎకరాల్లో కరివేపాకు, మారేడు దళాల చెట్లు కనుక ఉంటే మారేడు దళాల చెట్లు కొన్ని 100 ఎకరాలు, అట్లా కొన్ని 100 ఎకరాలు ఒక్కొక్క తోటనే విస్తరించి ఉంటుందంట. మా వారు చెప్తున్నారు, ఈయనకి తెలుసంట. ఇప్పుడు కరివేపాకు ఉంటే అచ్చం కరివేపాకే ఎక్కువ, ఒక 100 ఎకరాలు అలా ఉంటుంది. అట్లా అడవిలో అలా ఉంటుందంట. ఇదేనండి మేము చేసిన సాహసం నెంబర్ 2. చూస్తున్నారు కదా, కళేబరం ఫ్రెష్గా ఉంది. కాకులు అవన్నీ కూడా తింటున్నాయి. అప్పుడే వచ్చి తినెళ్ళింది అని చెప్తున్నారు. అక్కడ కొంతమంది సెల్ఫీస్ దిగాము. మేము చేసిన పెద్ద పిచ్చి పని ఇదే. ఇలాంటి పనులు అస్సలు చెయ్యొద్దు మీరు. చూస్తున్నారు కదా, డీరు ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. ఆ పులి లేదంటే సింహం కూడా అంత పెద్దగా ఉందంటండి. అంత పెద్దదైతేనే ఇంత పెద్ద యానిమల్ని చంపగలుగుద్ది కదా. అసలు చూడండి ఎంత భయంకరంగా ఉందో. మాకైతే మాత్రం కొంచెం ఒళ్ళు గగురుబాటుగా అనిపించింది. కానీ ఫొటోస్ సెల్ఫీస్ అయితే దిగాము. అక్కడ మంచు అయితే బాగా పడింది. వర్షాకాలం అయినా సరే ఏంటో మంచు బాగా పడింది. అది అడవి కదా, చాలా చల్లగాను, వెదర్ చాలా బాగుందని చెప్పి సెల్ఫీస్ దిగటాకని దిగాము. అక్కడ శ్రీశైలంలో ఛత్రపతి శివాజీది ఉంటుందండి, అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసాము. నేను ఛత్రపతి శివాజీ గురించి ఒక స్టోరీ కూడా మీకు త్వరలో అప్లోడ్ చేస్తాను. ఇవి సీనరీస్ అన్నీ బాగున్నాయి అని చెప్పి నేను క్యాప్చర్ చేశాను. అసలు అడవి చూడండి ఎంత దట్టంగా ఉందో. ఇంత దట్టమైన అడవిలో అసలు చాలా భయం వేస్తుంది. శివలింగం అండి, శ్రీశైలంలో ఉంటుంది. మనం గుడి నుండి వస్తుంటే శ్రీశైలంలో శివలింగం ఉంటుంది. డ్యామ్ దగ్గర వ్యూ కూడా చాలా బాగుంటుంది. మనం ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మన జాగ్రత్తల్లో మనం ఉండాలండి. మనం ఒకవేళ పిల్లలతో వెళ్ళినా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్క ప్లేసు కూడా అంతా కొంచెం డేంజర్గానే ఉంటుంది. మన జాగ్రత్తల్లో మన లిమిట్స్లో మనం ఉంటూ, మనం ఫోటోలు తీసినా వీడియోలు దిగినా మన లిమిట్స్లో మనం ఉండి జాగ్రత్తగా ఉంటే కనుక ఏదైనా మనం హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రాగలుగుతాము. ఇక్కడ ఒక పార్కు లాగా ఉంటుంది శ్రీశైలంలో మధ్యలో. ఇది మేము తీసుకున్న రూమ్ అండి. అప్పుడు బాగా రష్గా ఉంది, హాలిడేస్ అవ్వటం వలన బాగా రష్గా ఉండి రూమ్స్ మాకు ఎక్కువ అవైలబుల్ లేవన్నారు. కానీ వేరే మాకు తెలిసిన వాళ్ళ రూమ్ అని చెప్పి మేము తీసుకున్నాము. నాకు ఓసిడి ఉండటం వలన మా పిల్లలకి నాకన్నా ఎక్కువ ఓసిడి అండి. అందుకు మేము ఏది తీసుకున్నా ముందు అక్కడ బెడ్షీట్స్ ఇవేం వాడము, మొత్తం మేము తీసుకెళ్ళి మొత్తం వేయాల్సిందే. షెల్ఫుల్లో కూడా ఇంటి దగ్గర వేసినట్లు నేను షెల్ఫులు అన్నిట్లో పేపర్స్ వేసి మరి సర్దుతాను. ఎందుకంటే మనకి అక్కడ ఎలా నీట్గానే ఉంటాయి, కానీ ఎందుకో నచ్చదు. ఇక్కడ నుండి పేపర్స్ అవి తీసుకెళ్ళి ఆ పేపర్స్ వేసి వాటి మీద మళ్ళీ మనం తీసుకెళ్ళిన వస్తువులన్నీ పెట్టడం. కిటికీలకు కూడా మ్యాష్ అది ఉందండి. నేను ఈవిడ ఫోటోను కూడా క్యాప్చర్ చేశాను. ఆవిడకి కొడుకులు లేరంటండి, ఆవిడకి 2 కూతుళ్ళంట. రుద్రమదేవి స్టోరీ గుర్తుకొచ్చింది నాకు ఆవిడది చూస్తుంటే. ఆవిడ 2 కూతుళ్ళకి పుట్టిన 2 కొడుకుల్ని పెట్టుకుని ఆ ఫోటో దిగారు. ఆ రూమ్ అది కట్టించారంటండి, మనవాళ్ళు కట్టించారంట. మనం దేవాలయం ముందు దీపాలు వెలిగించడం అలాంటివన్నీ జరుగుతాయి కదా, మేము కూడా అలా చేశాను. నేను కుదిరితే అది కూడా వీడియో పెడతాను. మేము వెళ్ళిన సత్రం దగ్గర కూడా ఫొటోస్ అయితే దిగాము. శ్రీశైలం అయితే మాత్రం చాలా చూడదగ్గ ప్రదేశం అండి, చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.